ఈ కుకింగ్ వ్లాగ్స్ చేసే వాళ్ళు అసలు ఎలా మేనేజ్ చేస్తారేమో కానీ వీడియోస్ తీయడం ఇలా చిటికేస్తే కుకింగ్లో అయిపోతాయి. గ్రేట్ అనే చెప్పుకోవాలి. మిగతాయి కొన్ని ఆయిల్తో చేస్తాను. నాకు ఆకలి వేస్తుంది, అందుకు ఫస్ట్ 1-2 తిని యాక్చువల్గా ఎక్కువ స్వీట్ కూడా తినలేము, బట్ ఎందుకో నా సడన్గా తినాలనిపించింది. అందరూ ఉండ్రాలు పెడుతూ ఉన్నారు కదా ఫేవరెట్ ఫుడ్ అని. నేను స్పెషల్స్ పెడుతున్నాను, వెరైటీ. రొటీన్ తిని తిని ఎవరికైనా బోర్ కొడుతుంది కదా, అలాంటిది దేవుడికి బోర్ కొట్టదా? కొట్టదా? రొటీన్ వర్క్ చేయడము, రొటీన్ ఫుడ్ తినడము, రొటీన్ ప్లేస్లో ఉండటము ఎవరికన్నా బోరింగ్. మ్యూజిక్ మానేశాను, అదే అందుకని బ్రీదింగ్ ప్రాబ్లం అయిపోతుంది. హై పిచ్ నోట్స్ అన్ని ప్రాక్టీస్ చేయట్లేదు. క్లాసెస్ మానేశానంటే ఇంకా కుదరట్లేదు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి. అంటే టైమింగ్స్ ఫ్లెక్సిబుల్గా లేవు. ఇక నా పనులేమి ఇలా ఉంటాయి స్లోగా. పాపం ట్రైనర్స్ ఏమో వాళ్ళు ప్రొఫెషనల్ సింగర్స్, వాళ్ళు అప్పటికప్పుడు చెప్తారు ఫ్రీగా ఉన్నావా, క్లాస్ అటెండ్ అవుతావా అని. ఒక్కొక్కసారి షెడ్యూల్డ్గానే ఉంటుంది. కానీ ఈ మధ్య లాక్డౌన్లో బాగా నడిచాయి అన్ని. వాళ్ళు ఆఫ్టర్ లాక్డౌన్ వాళ్ళకు కూడా చాలా జీ సారిగమప అదర్ ఈవెంట్స్ చాలా వచ్చేసరికి క్లాస్ ఫిక్స్డ్ టైం స్లాట్ లేదు. ఇంకా ఫెస్టివల్ సీజన్ అయితే ఎప్పుడు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. నాకేంటంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తే అది మూడౌట్ అయిపోతాను, ఇంట్రెస్ట్ పోతుంది, స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకున్నదే రొటీన్ ప్లాన్డ్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. ఆ ప్లాన్డ్ యాక్టివిటీస్ అటు ఇటు అయిందంటే చాలా అప్సెట్ అవుతుంది. నెయ్యితో చేసినప్పుడు స్మెల్ ఎంత బాగా వచ్చిందో, ఆయిల్తో చేస్తే అంతగా రావట్లేదు. ఏంటి ఇట్లా అనడం అలవాటు అయిపోయింది. ఇలా వేడి ఆవిరి 4 minutes వీడియో రికార్డ్. అవ్వు ఇంకా ఆఫ్ చేస్తుంది.